సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ మోకిళ్ళ దగ్గర ఉన్నామండి. సో మీకు నేను జీపీఎస్ ద్వారా క్లియర్ కనెక్టివిటీ అండ్ లేఅవుట్ బౌండరీ సరౌండెడ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయనేది కూడా నేను మీకు ఈ జీపీఎస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఫస్ట్ మనకి జీపీఎస్ నుంచి చూసుకుంటే క్లియర్గా ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు డైరెక్ట్గా మనకి శంకరపల్లి నుంచి టువర్డ్స్ మోకిళ్ళ మీదుగా కోకాపేట నియోపోలిస్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్ అంటాము. సో ఈ 100 ఫీట్ రోడ్ నుంచి మీరు ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మెయిన్ అప్రోచ్ రోడ్ అండి, ప్రాజెక్ట్కి వెళ్ళడానికి మెయిన్ అప్రోచ్ రోడ్డు. సో ఈ రోడ్డు మధ్యలో మనకు ఇక్కడ వచ్చేసి రిలయన్స్ విల్లాస్ ఉంటాయండి. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి రిలయన్స్ విల్లాస్ ఇవి. సో రిలయన్స్ విల్లాస్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వేరే ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుందండి. ఇది ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ. సో అలాగే ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు ఇక్కడ ఆక్షన్ లేఅవుట్ అయితే వస్తుందండి. సో ఈ ఆక్షన్ లేఅవుట్ నుంచి డైరెక్ట్గా ఇట్లా రైట్కి వెళ్తే మనం కొల్లూరు వెళ్తామండి. చూసుకోండి, ఈ రూట్ మ్యాప్ డైరెక్ట్గా కొల్లూరుకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇట్లా లోపల నుంచి మనకి కొల్లూరుకి వెళ్ళొచ్చండి. కొల్లూరు ఎగ్జిట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు మనం. సో కనెక్టివిటీ కూడా ఈజీ కనెక్టివిటీ ఉంటుందండి దీనికి కొల్లూరు నుంచి కూడా. సో మనకు ఇది వచ్చేసి హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ అండి. ఇంతకుముందు కూడా మనం ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే ప్రమోషన్ చేయడం జరిగింది. సో బిఫోర్ దట్ ఆ టైంలో ఏంటంటే మనకు నార్మల్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 75% డెవలప్మెంట్స్ అయితే అయిపోయాయండి. సో అగైన్ నేను మళ్ళీ కూడా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రైస్ రేంజింగ్ ఎలా ఉంది, కంప్లీట్ టోటల్ కండిషన్ ఏంటి, అలాగే దీని చుట్టుపక్కల కొత్తగా ఏ ప్రాజెక్ట్స్ వచ్చాయనేది కూడా చూపించడం కోసం నేను మీకు ఈ వీడియో చేస్తున్నానండి. సో ప్రజెంట్ మనకి ఈ ప్రాజెక్ట్ ఎల్లో కలర్ బౌండరీలు ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి మెయిన్ ప్రాజెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్ పక్కకే మనకి అపర్ణ స్మార్ట్ సిటీ ఉంటుందండి. ఇదంతా కూడా 700 ఎకర్స్లో దీన్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు, 700 ఎకర్స్లో. సో మనకి ఇక్కడ కనిపించేది వచ్చేసి RR7 అండి, రేడియల్ రోడ్ 7 ఉంటుంది ఇక్కడ. సో ఇది మనకు రేడియల్ రోడ్ 7 అండి. సో ఈ రేడియల్ రోడ్ 7కి మనకి ఈ హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్కి మధ్యలో మనకి అపర్ణ స్మార్ట్ సిటీ ఉంటుంది. సో అలాగే ఈ ప్రాజెక్ట్కి నియర్ బై 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా వెళ్తుందండి. ఇక్కడ మీకు చూస్తే అపర్ణ వెస్టర్న్ మెడోస్ ఉంటుంది. అపర్ణ వెస్టర్న్ మెడోస్ నుంచి RR7 నుంచి కనెక్ట్ అవుతూ ఇలా ప్యారలల్గా మనకి ఒక 100 ఫీట్ రోడ్ అయితే వస్తుందండి. సో ఆ 100 ఫీట్ రోడ్డుకి ఈ యొక్క ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రోడ్స్ అయితే మనకి కనెక్ట్ అవుతాయండి. సో ఇది వచ్చేసి హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయండి. యాజ్ ఆఫ్ నో ఆక్షన్స్ అయితే నడవట్లేదు, బట్ ఇందులో ఏంటంటే మనకి ల్యాండ్ లాట్ షేర్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్లాట్స్. సో మనకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఈ చుట్టుపక్కల ఇక్కడ చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అండి. లైక్ మనకి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అండ్ రెసిడెన్షియల్ విల్లా కమ్యూనిటీస్ ఎక్కువగా ఫామ్ అవుతున్న లొకేషన్ అండి ఇది. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి మేధా కోచ్ ఫ్యాక్టరీ ఉంటుందండి. ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఇది వచ్చి మనకి మేధా కోచ్ ఫ్యాక్టరీ ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా కూడా మనకి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి ఇదంతా కూడా. సో వైజాగ్ స్టీల్, ఇది వచ్చేసి మనకి మైఫేర్ విల్లాస్. అలాగే మనకు ఈ లేఅవుట్ చుట్టుపక్కల చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అయితే ఉన్నాయి. దీని పక్కకే మనకు ఇదంతా కూడా మేజర్ లొకేషన్ అండి. ఇదంతా కూడా ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎగ్జిస్టింగ్ ఉంటున్నటువంటి కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీస్కి చాలా నియర్ బై అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇందుట్లో మన దగ్గరకు వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ 267, 200, 300, 400 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి. సో నేను మీకు ఇప్పుడు దీంతోపాటు లైవ్ వీడియో అంటే ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మనకి ప్రైజింగ్ కూడా మనం డిస్కస్ చేద్దాము. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. సో గైస్, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లైవ్ వీడియో అంటే ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి. సో ప్రజెంట్ మనం ఉన్న రోడ్ వచ్చేసి 80 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రాజెక్ట్లో మెయిన్ అప్రోచ్ రోడ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా కొన్ని 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు, కొన్ని 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. ఇందుట్లో ఆల్మోస్ట్ పార్క్స్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఇవ్వడం జరిగిందండి. సో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇక్కడ ప్లాట్స్ అన్నీ కూడా డౌన్ ఉంటాయండి. సో అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే రోడ్ అనేది హైట్ లేపి, సో కొంచెం మనకి అప్ టు మీకు కింద ప్లాట్ లొకేషన్ నుంచి అప్ టు పైన రోడ్డు లేయర్ వరకు కూడా అప్ టు మినిమం 5 ఫీట్ వరకు అయితే ఎక్కువ ఉంటుంది
పైన వరకు కూడా. సో ఇదైతే మీరు ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా డౌన్ ఉంది కదా అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. సో ప్రతి క్లయింట్కి, ప్రతి పర్సన్కి కూడా, ప్రతి వాచ్ చేసే మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది కొంచెం హైట్లో ఉంటుంది. సో అలాగే వీళ్ళు ఏంటంటే లేఅవుట్ స్ట్రాంగ్గా ఉండటం కోసం, సో అంటే రోడ్స్ కరెక్ట్గా రావడానికి, అలాగే మనకి డ్రైనేజీ వర్క్ కూడా పర్ఫెక్ట్ పొజిషన్లో రావడానికి వీళ్ళు ఏంటంటే కొంచెం రోడ్ అయితే హైట్ లేపడం జరిగిందండి. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మనకి ఇందుట్లో ఇది అప్రాక్సిమేట్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు 200 ఎకర్స్ వరకు ఉంటుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. సో ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగైతే ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇందుట్లో ఏంటంటే 200 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్, 400 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి. సో నేను ప్రైసింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రైస్ అనేది యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ కండిషన్ ప్రకారం 60,000 వరకు కోట్ చేస్తున్నారండి. రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్స్, ల్యాండ్ లాట్ ప్లాట్స్ ఉన్నాయండి ఇందులో. సో అప్ టు మీకు ఏంటంటే 200 స్క్వేర్ యార్డ్స్ మినిమం సైజ్ నుంచి అయితే ఉన్నాయి. మీకు 200 లోపల 120, 180 కావాలన్నా కూడా ఉన్నాయి. కాకపోతే మనకేంటంటే విడ్త్ తక్కువ ఉండి డెప్త్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఈ విషయాన్ని ముందు మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు సైట్ విజిట్ అయితే చేయండి అండి. సో కంప్లీట్గా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కండిషన్, ప్రాజెక్ట్ కండిషన్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ అండి ఇదంతా కూడా. సో ఈ ప్రాజెక్టు మనకి అప్ టు 3 to 5 ఇయర్స్లో అయితే ఈజీగా 1 lakh అయితే 100% క్రాస్ అవుతుందండి పర్ స్క్వేర్ యార్డ్. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. మోకిల్లాకి చాలా నియర్ బై ఉంటుంది. మోకిల్లాకి బిహైండే ఉంటుంది. అటువైపు పక్క చూసుకుంటే మనకి అపర్ణ స్మార్ట్ సిటీ ఉంటుంది. సో ఇటువైపు చూసుకుంటే మనకి రిలయన్స్ విల్లాస్ ఉంటాయి. సో మల్టిపుల్ కమ్యూనిటీస్ ఉన్నాయి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఎవరైతే మోకిల్లా హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్లో ప్లాట్స్ కావాలని చూస్తున్నారో వాళ్ళకైతే ఈ ప్లాట్స్, ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీతో మనకి మంచి క్వాలిటీ డెవలప్మెంట్స్ ఇస్తున్నారండి ఇందులో. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. సో ఇంకా కంప్లీట్గా మనకేంటంటే రోడ్స్ కూడా మనకేంటంటే కంప్లీట్ బీటీ రోడ్స్తోనే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. బీటీ రోడ్స్తోనే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అది ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మనకేంటంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. మనం ప్రాజెక్ట్ లోపల నుంచి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వస్తున్నాము. సో ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనం మోకిల్లా, కోకాపేట మెయిన్ రోడ్కి వెళ్ళిపోతామండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.